తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. క్యాపిటల్ సక్రమెంట్లో జరుగుతున్న వరల్డ్ ఎన్వైరన్మెంట్ అండ్ వాటర్ రిసోర్సెస్ సమావేశానికి కీనోట్ స్పీకర్గా కేటీఆర్కు ఆహ్వానం అందింది. కాలిఫోర్నియా ఎయిర్పోర్ట్లో కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు ఎన్ఆర్ఐలు. శాంక్రమెంటోలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ రిసోర్సెస్ సమావేశం కోసం అమెరికా వెళ్లిన కేటీఆర్ శాంక్రమెంటో తెలంగాణ సంఘం ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేటీఆర్ తన రాజకీయ అనుభవాలను ప్రవాసులతో పంచుకున్నారు. జూన్ 3న శాంక్రమెంటోలో తెలంగాణ సంఘం ఏర్పాటు చేయనున్న తెలంగాణ ఫార్మేషన్ డే పోస్టర్ను ఆయన రిలీజ్ చేశారు. Well, it's a recognition to the government of Telangana. మిషన్ భగీరథ కానీ, మిషన్ తెలంగాణ, మిషన్ కాకతీయ కానీ, అదే రకంగా తెలంగాణలో జరుగుతున్న వాటర్ హార్వెస్టింగ్ కార్యక్రమాలు ఇవన్నింటికి లభించిన గుర్తింపుగా. ఎందుకంటే ఈరోజు మీరు గమనించినట్టయితే యుఎన్ లాంటి సంస్థలు కానీ, అదే రకంగా ఇండియాలోని వివిధ గవర్నమెంట్స్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, నీతి ఆయోగ్ కానీ అందరూ కూడా మిషన్ కాకతీయ అని, మిషన్ భగీరథని మోడల్ పథకాలుగా, అంటే ఇతర రాష్ట్రాలు అనుసరించాల్సిన ఆదర్శనీయమైన పథకాలుగా అభివర్ణిస్తూ ఉన్నారు. అది అందులో ముఖ్యంగా ఇక్కడ కూడా ఇక్కడ అసోసియేషన్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్, అదే రకంగా వరల్డ్ ఎన్వైరన్మెంటల్ కాంగ్రెస్ వారందరూ కూడా పిలవడం, ఇక్కడ మాట్లాడే అవకాశం రావడం డెఫినెట్గా ఒక మంచి అవకాశంగా భావిస్తాం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అనే ముఖ్యంగా వాటిలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, చర్యలు, దానివల్ల రాబోయే ఫలితాలు, ఏ రకంగా ఇది మొత్తం భారతదేశానికి, భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబోతా ఉందో రేపు చెప్పబోతాం.